ओम शांति। 30 तारीख के बाबा के साकार मधुर महावाक्य। बोरी का मेन हेडिंग है मीठे बच्चे। मीठे बच्चे, बाप से जो प्रतिज्ञा की है उस पर पूरा पूरा चलना है। दरद पर ये धर्म ना छोड़िए, यही है सबसे ऊंची मंजिल। प्रतिज्ञा को भूल उल्टा कर्म किया तो रजिस्टर खराब हो जाएगा। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు, తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞని చేశారో దానిపైన పూర్తిగా నడుచుకోవాలి. అంటే ప్రపంచం ఏమైపోయినా మీరు అనుకున్న ధర్మం, ఆత్మ స్వధర్మం, ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఇదే అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యము. ప్రతిజ్ఞని మర్చిపోయి ఉల్టా కర్మ చేసినట్లయితే రిజిస్టర్ పాడైపోతుంది. బాబా మనం ఏదైతే బాబాతో ప్రామిస్ చేశామో దాన్ని మర్చిపోయి ఉల్టా కర్మ చేస్తే మీ రిజిస్టర్ పాడైపోతుంది. प्रश्न, यात्रा पर हम तीखे जा रहे हैं, उसकी परख अथवा निशानी क्या होगी? మనందరం కూడా ఇప్పుడు యాత్రలో ఉన్నాం. ఎక్కడికి? ముక్తి, జీవన్ముక్తి పొందే యాత్రలో ఉన్నాము. మరి యాత్ర మనం ముందుకి కొనసాగిస్తున్నాం అంటే దీంట్లో మనం ముందుకి వెళ్తున్నాము. అది ఎలా తెలుసుకుంటారు? దానికి గుర్తులేంటి? ఉత్తరం, अगर यात्रा पर तीखे जा रहे होंगे तो बुद्धि में स्वदर्शन चक्र फिरता रहेगा. अगर यात्रा पर तीखे जा रहे होंगे तो बुद्धि में स्वदर्शन चक्र फिरता रहेगा. सदा बाप और वर्षे के सिवाय और कुछ भी याद नहीं होगा. यात्रा బాగుంది, యాత్రలో మీరు ముందుకు వెళ్తున్నారు, బాగా కొనసాగిస్తున్నారు అని కనుక అనిపిస్తే బాబా ఏమంటున్నారు? బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతుంది. ఇంకా సదా బాబా మరియు వారసత్వం తప్ప ఇంకేది జ్ఞాపకం రాదు. ఇప్పుడు బయట యాత్రలు చేస్తే చూడండి, యాత్ర చేసే వాళ్ళకి కూడా బుద్ధిలో ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ అదే గుర్తుంటుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా యాత్ర సరిగా ఉంటే బాబా మరియు వారసత్వం తప్ప ఇంకేది జ్ఞాపకం రాదు. యథార్థ యాద్ మానా హి యహా కా కుచ్ భీ దిఖాయి నా దే. అయితే మీ యథార్థమైన స్మృతి, బాబా స్మృతి మీకు యథార్థంగా ఉంది అంటే అర్థం ఏంటి? ఇక్కడదేది కనిపించదు. ఈ దేహము, దేహదారులు, దైహిక సంబంధాలు ఇవేవి కూడా కనిపించవు. देखते हुए भी जैसे नहीं देख रहे थे. ఎలా అంటే చూస్తూ కూడా అసలు నేనేమి చూడట్లేదు. బాబా అంటారు చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. అదే స్థితి ఉంటుంది అంటున్నారు. वह सब कुछ देखते हुए भी समझेंगे कि यह सब मिट्टी में मिल जाना है. అలాంటి పిల్లలకి ఏంటి? అన్ని చూస్తూ కూడా ఏమనిపిస్తుంది? చూసేవన్నీ మట్టిలో కలిసిపోయారు, ఏది కూడా మిగిలేది లేదు, ఉండేది లేదు. యహ్ మహల్ ఆది ఖలాస్ హో జానా హై. పెద్ద పెద్ద భవంతులు, మహల్లు, రాజమహల్ ఏదైతే కడుతున్నారో ఇవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. యహ్ కుచ్ భీ హమారీ రాజధాని మే నహీ థా నా ఫిర్ పూరా. సత్య త్రేతాయుగంలో కూడా ఇవేమి ఉండేవి కాదు, అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా ఉండవు. ఎందుకంటే బాబా ఏమంటారు? సత్యుగంలో ఏది ఉంటుందో కలియుగంలో ఉండదు, కలియుగంలో ఉన్నది సత్యుగంలో ఉండదు. ఇప్పుడు మార్బల్స్ దీంతో దాంతో చాలా అన్నమాట స్టైల్ గా కట్టుకుంటూ ఉంటారు. దానికి చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు, మా ఇల్లు ఎంత బాగా ఇంటీరియర్ డెకరేషన్ ఎంత బాగా చేసుకున్నామని. కానీ సత్యుగంలో అయితే దీనికన్నా ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్నది ఏది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నది ఏది ఇక్కడ ఉండదు. ఇత్ మాంచి మేరే కిస్మత్ కి అంటే నా అదృష్టము యొక్క తాడు ఎవరి చేతిలో ఉండాలి? మన అదృష్టం యొక్క తాడు
ఎవరి చేతిలో ఉండాలి? బాబా చేతిలో ఉండాలి కదా. ఎందుకంటే ఏమంటారు, కట్పుత్లి అని చెప్తారు కదా. మనందరం కూడా బాబా యొక్క పపెట్స్. సో పపెట్స్ ని నడిపించే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ చేయిస్తూ ఉంటారు, ఆట ఆడిస్తూ ఉంటారు. अच्छा, ओम शांति। यह गीत की लाइन वास्तव में रॉन्ग है। బాబా చూడండి అన్ని ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే వెనకలు పెంచండి, ఈ పాట యొక్క లైన్ వాస్తవానికి రాంగ్ అంటున్నారు బాబా. बाप कहते बच्चे मैं आया हूँ तुम्हें ले जाने के लिए, कहाँ ले जाएंगे? कहाँ ले जाएंगे? वापस घर ले जाएंगे। मुक्ति और जीवन मुक्ति धाम, जितना ऊंच पद चाहे उतना हो, ऐसे नहीं वह जहाँ चाहे। चाहते तो सभी है कि पुरुषार्थ करे, परंतु ड्रामानुसार सभी पुरुषार्थी एक जैसे तो नहीं होंगे, नहीं बनेंगे। एक्चुअल में ये गीत का जो आगे का लाइन है, मान जी मेरे किस्मत की जहाँ चाहे वहां लेके जाओ, అంటే నా అదృష్టం యొక్క దారం మీ చేతిలో ఉంది, నా అదృష్టాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళు అనేది నెక్స్ట్ సెంటెన్స్ వస్తుంది. అందుకే బాబా ఈ లైన్ తప్పనమాట. బాబా వచ్చారు ముక్తి జీవన్ ముక్తికి తీసుకెళ్ళడానికి. అయితే ఎంత ఉన్నత పదవి కావాలంటే అంత మీరు తీసుకోండి, అది మీ చేతిలో ఉంది. అంతేగాని బాబా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, నువ్వు ఫలానా చోటికి తీసుకెళ్ళు అలా కాదు. అందరూ కూడా పురుషార్థం చేయాలని కోరుకుంటారు, కానీ డ్రామానుసారంగా అందరూ పురుషార్థులు ఒకలాగా ఉండరు. ये तो अपने ऊपर बच्चों को कृपा करनी है। ज्ञान सागर तो ज्ञान और योग सिखाने आए हैं, यह है उनकी कृपा। टीचर पढ़ाते हैं, यही उनकी कृपा है। మీ పైన మీరు దయ చూపించుకోవాలంటున్నారు బాబా. జ్ఞాన సాగర్ బాబా వచ్చారు మనందరికి జ్ఞానం వినిపించడానికి, చదివించడానికి. టీచర్ వచ్చి చదివిస్తున్నారంటే అదే ఆయన మన పైన చేసే కృప అన్నమాట. तुम जानते हो कि हम सभी सत्य के संग में बैठे हैं, ये है उनकी कृपा। टीचर पढ़ाते हैं, योगी योग सिखाते हैं, बाकी कम शांति सीखना तो उनके ऊपर है। టీచర్ వచ్చి చదివిస్తున్నారు, యోగి వచ్చి యోగాన్ని నేర్పిస్తున్నారు. అందులో మీరు బాగా యోగం చేస్తున్నారా లేదా, మీ యోగం సరిగా కుదురుతుందా లేదా, ఇది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? మీ పైన. ప్రాక్టీస్ అన్నమాట. మీరు ఎంత అభ్యాసం చేస్తారో దాని అనుసారంగా మీకు అది అర్థమవుతుంది. तुम जानते हो कि हम सभी सत्य के संग में बैठे हैं, ना कि झूठ के संग में। सत्य का संग एक ही है, क्योंकि सत्य है ही एक। మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? సత్యమైన సాంగత్యంలో కూర్చున్నారు. అయితే సత్యమైన సాంగత్యం ఒకటే ఉంటుంది, మిగిలినంతా అసత్యమైన సాంగత్యము. सत्युग की भी स्थापना वही करते हैं और सत्युग में ले जाने के लिए पुरुषार्थ भी करवाते हैं। सच का एक श्लोक भी है कि सच बोलना, सच चलना, तभी सचखंड में चल सके। బాబా వచ్చి ఏం చేస్తారు? సత్యఖండానికి యజమానిగా తయారు చేస్తారు. అంటే సత్యుగం యొక్క స్థాపన బాబా చేస్తారు. అక్కడికి వెళ్ళడానికి మీతో పురుషార్థం కూడా చేయిస్తున్నారు. సత్యత గురించి ఏం మాట్లాడతారు? ఒక శ్లోకం చెప్తారంట. సత్యం మాట్లాడాలి, సత్యంగా నడుచుకోవాలి, అప్పుడే మీరు సత్యఖండంలోకి వెళ్తారు అని చెప్తారు. सिख लोग कहते भी है सत्य श्री अकाल, एक ही वो सत्य बाप सबसे श्रेष्ठ है, अकाल मूर्त है, उनको कभी काल खाता नहीं. అయితే సిక్కులు కూడా అంటారంట సత్ శ్రీ అకాల్ అని చెప్పేసి. అంటే ఒకరే సత్యమైన తండ్రి, అందరికన్నా శ్రేష్టమైన వారు అకాల్ మూర్తి. ఆయన ఎప్పుడు కూడా మృత్యు అనేది తెలియదు. అందుకే బాబానేమంటారు, కాలం కా కాల్ మహాకాల్ అని చెప్తారు. मनुष्यों को तो घड़ी घड़ी काल खाता है, तो तुम बच्चे सच्चे सत्संग में बैठे हो। भारत जो अभी झूठ खंड है, उनको सचखंड बनाने वाला एक ही बाप है.
మరి మనుషులైతే పదే పదే మృత్యువు కదా, మనుషుల్ని కబళిస్తూ ఉంటుంది. మరి మీరు పిల్లలు సత్యాతి సత్యమైనటువంటి సత్సంగంలో కూర్చున్నారు అంటున్నారు. భారతదేశం ఏదైతే ఇప్పుడు అసత్య ఖండంగా అయిపోయింది. దాన్ని సత్యఖండంగా తయారు చేసేవారు ఎవరు? బాబా उनके देवी देवताएं सब उनके बच्चे हैं। यहाँ से देवताएं पुण्य आत्मा बने का वर्षा ले जाते हैं। यहाँ तो झूठ ही झूठ है। మరి దేవి దేవతలందరూ సత్యమైన తండ్రికి పిల్లలు అన్నమాట. ఇక్కడ నుండి దేవతలు పుణ్యాత్మలకు అయ్యే వారసత్వం తీసుకెళ్తారు. ఈ ప్రపంచంలో అంతా అసత్యమే అసత్యం. गवर्नमेंट जो कसम उठाती है वह भी झूठ। क्या कहते हैं? गीता पर हाथ रख करके सब कुछ सच बोलेंगे, सच बोलेंगे। గవర్నమెంట్ ఏం చేస్తారు? ప్రతిజ్ఞ చేస్తారు కదా, భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా సత్యమే చెప్తామంటారు. సత్యం చెప్తారా? అంతా असत्य चलता है। तो बाबा कहते हैं गवर्नमेंट जो कसम उठाती है वह भी झूठ। कहते हैं कि हम भगवान की कसम उठाकर सच कहते, परंतु यह कहने से मनुष्यों को डर नहीं रहता। భగవంతుడి మీద ప్రమాణం చేసి భగవంతుడి ఎదురుగా పెట్టుకొని సత్యం చెప్తామంటారు, కానీ భయం కూడా ఉండదు మనుషులకి. అమ్మో అబద్ధం చెప్తే పాపం అవుతుందేమో, భగవంతుడు కోపం వస్తుందేమో, ఏం చెప్పరంటున్నారు. कहते हैं कि हम भगवान की कसम उठाकर सच कहते, परंतु यह कहने से मनुष्यों को डर नहीं रहता। इससे तो कहे कि हम अपने बच्चों की कसम उठाते तो हिचकेंगे, क्योंकि बच्चों में मोह रहता है ना, प्यार होता है, इसलिए बच्चों से झूठा कसम नहीं खाते। दुख होगा क्योंकि समझते हैं कि ईश्वर हमको बच्चे देते हैं, तो ईश्वर के नाम पर हम बच्चों का कसम उठाए, पता नहीं मर जाए तो इसमें हिचके। బాబా పైన భగవంతుడి పైన అసత్యమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తారు, అప్పుడేం భయపడరు. ఈశ్వరుడి మీద ప్రమాణం చేసి సత్యం చెప్తామని అసత్యం చెప్తారు, కానీ దాని బదులు బాబా అంటారు మీ పిల్లల పైన ప్రమాణం చేయండి. అప్పుడేంటి భయం ఉంటుంది, అప్పుడు ఈశ్వరుడు పిల్లాన్ని ఇచ్చాడు, మరి పిల్లాడు చచ్చిపోతే అప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచిస్తారనమాట. దుఃఖం అవుతుంది కదా పిల్లలు చనిపోయారంటే. మరి బాబా అంటున్నారు स्त्री पति का कसम कभी नहीं उठाएगी, पुरुष स्त्री का कसम जल्दी उठा लेंगे, समझेंगे कि एक स्त्री गई तो दूसरी ले लेंगे। मनुष्य मात्र जो भी कसम उठाते हैं वह सब झूठ है। पहले तो गार्ड को फादर समझे, नहीं तो फादर बने का नशा नहीं चढ़ता। ఇంకా చూడండి, మాతలు ఏం చేస్తారంటే తొందరగా పతి మీద ప్రమాణం తీసుకోరు, కానీ అన్నయ్యలు అయితే ఈజీగా ఒకరు పోతే ఇంకొకరు వస్తారులే అని ప్రామిస్ చేస్తారంటారు బాబా. మనుష్య మాత్రం ఏవైతే అంటే ప్రతిజ్ఞలు చేస్తారని అసత్యమే. ముందైతే పరమాత్మ గాఢని అర్థం చేసుకోండి, అప్పుడే ఆ తండ్రి యొక్క నశ అనేది పెరుగుతుంది అంటున్నారు. तुम बच्चे तो जानते हो सत श्री अकाल उस फादर को कहा जाता है, उस सत्य का नाम क्या है? సత్యమైన వారు, శ్రేష్టమైన వారు, అకాల్ మృత్యుంజయుడు అని తండ్రిని చెప్తారు. ఆయన పేరేంటి? శివ. उस सत्य का नाम है शिव, अगर सिर्फ रुद्र कहेंगे तो मूंछ पड़ेंगे. रुद्रुడు అన్నారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారన్నమాట. परंतु समझाने में कहना पड़ता है, गीता में भी है रुद्र ज्ञान यज्ञ जिससे विनाश ज्वाला प्रज्वलित हुई है, वह भी यहाँ की ही बात है, कृष्ण के यज्ञ का नाम नहीं है. వినాశ జ్వాల రుద్ర జ్ఞాన యజ్ఞంతోనే ప్రజ్వలితమైందని చెప్తారు, కానీ కృష్ణ జ్ఞాన యజ్ఞం అని చెప్పరు. दोनों को मिक्सचर कर दिया है. समझाया गया है कि सत्युग त्रेता में तो कोई यज्ञ होता नहीं है, यज्ञ होता ही है एक ज्ञान का. శ్రీకృష్ణుని పరమాత్ముని ఇద్దరిని కలిపేస్తారు అనమాట. ఈయన మహిమ ఆయన చెప్తారు కదా. అయితే బాబంటారు అర్థం చేయించాలి, సత్యుగ త్రేతాలు అసలు యజ్ఞాలే ఉండవు. యజ్ఞం అనేది ఒకటే జ్ఞాన యజ్ఞం ఉంటుంది, బాకీ సబ్ హే మెటీరియల్ యజ్ఞ.
మిగిలినవన్నీ ఏంటి మెటీరియల్ స్వాహ స్వాహ చేస్తూ ఉంటారు. నువ్వులు నూనె ఇంకేమేమి వేస్తారు, నెయ్యి వేస్తారు, నవధాన్యాలు వేస్తారు, అన్నిటినీ స్వాహ స్వాహ అంటూ ఉంటారు. पोथी पढ़ना, पूजा करना सब है भक्ति मार्ग, ज्ञान तो एक ही है जो सत्य परमात्मा देते। मनुष्य सभी ईश्वर के लिए भी झूठ बोलते, इसीलिए ही भारत कंगाल बना है। బాబంటే కర్మకాండలు చేయడము, పూజలు చేయడం ఇదంతా భక్తి మార్గం. ఈశ్వరుడు గురించి కూడా అబద్ధం చెప్తారు. అందుకనే భారతదేశం పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. इन जैसा बड़े से बड़ा झूठ कोई है नहीं, यह नाटक तो बना हुआ है, इसका एक नाम है भूल भुलैया, अर्थात बाप को भूल जाने से भटकना, फिर बाप आकर भटकना छुड़ा देते हैं. చూసారా మీరు ఎవరైనా భూల్ భులయ్యా? హైదరాబాద్ లో భూల్ భులయ్యా ఎక్కడ ఉంది? రామోజీ ఫిలిం సిటీలో ఉందనుకుంటా. రామోజీ ఫిలిం సిటీలో ఉంది. భూల్ భులయ్యా అంటే ఒక ఏమంటారు పొదలా ఉంటది, దానికి అనేక దారులు ఉంటాయి, పజిల్లా ఉంటుంది అనమాట. అనేక దారులు ఉంటాయి. ఒక దారిలో గైడ్ తీసుకెళ్లి వదిలేస్తాడు, తర్వాత లోపల 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 లోపలిసి మీరు బయటికి రావాలి. కానీ మీరు ఏ దారిలోకి వెళ్తే అక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఇదే బయటకు వెళ్ళే దారి అనుకుంటారు, కానీ అక్కడ కనిపించదు. మళ్ళీ ఇంకొక దారి కనిపిస్తుంది. లాస్ట్ కి ఇంకా తిరిగి 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 మళ్ళీ ఆ గైడ్ వచ్చి బయటికి తీసుకొస్తాడు అనమాట. అలాగే మనం కూడా ఏం చేసాం, ఇప్పుడు బాబాని పరంధామ నుంచి కిందకు వచ్చి బాబాని మర్చిపోయాం. తిరుగుతున్నాం, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, వెతుకుతున్నాం కానీ దొరకడం లేదు. మళ్ళీ బాబా వచ్చి ఆయన పరిచయం ఇచ్చే వరకు మనకు ఆయన గురించి తెలియదు అనమాట. బాంబేలో కూడా ఉన్నట్టుంది కదా, బాంబే భూలయ్య బాంబేలో ఉంది, బాబా చెప్పుకుంటారు. సో బాబా అంటారు బట్ ఇదంతా ఒక ఆట తయారు చేయబడి ఉంది భూల్ భులయ్య అంటే బాబాని మర్చిపోతే మీరు తిరుగుతూ ఉంటారు. फिर बाप आकर भटकना छुड़ा देते, यह ड्रामा में हार जीत का खेल है, हार खाने में आधा कल्प लगता है, एकदम पूरा मिट्टी में मिल जाते, फिर आधा कल्प हमारी जीत रहती है, यह बातें तुम्हारे सिवाय कोई भी नहीं जानते। बड़ी बड़ी गीता पाठशालाएं है, गीता का भारती विद्या भवन बनाया भी है, नाम तो गीता का बड़ा भारी है. మరి ఇదంతా గెలుపు ఓటమి యొక్క ఆట అర్థకల్పం నడుస్తూ ఉంటుంది పూర్తిగా అన్నమాట. ఇవన్నీ కూడా బాబా అంటున్నారు మట్టిలో కలిసిపోతాయి, మళ్ళీ అర్థకల్పం యొక్క విజయం పొందుతారు మీరు. అయితే ఈ విషయాలు కేవలం మీరు తప్ప ఇంకెవరికి తెలియదు. పెద్ద పెద్ద గీతా పాఠశాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, అంటే గీతా భారతీయ విద్యా భవన్ అని తయారు చేస్తారు. పేరైతే గీతది చాలా పెద్ద గొప్పగా చెప్తారు. गीता को कहा जाता है सर्वशास्त्रमय शिरोमणि, परंतु नाम बदली करने से कोई काम के नहीं रहते। गीता का नाम तो बहुत चला आता है, गीता का भगवान मैं हूँ ना कि श्री कृष्ण. గీతా సర్వశాస్త్రమయ శిరోమణి, గీతకి చాలా గౌరవాన్ని ఇస్తారు, కానీ మళ్ళీ గీతా జ్ఞానదాత పేరునే మార్చేశారు. మరి బాబా అంటున్నారు గీతా భగవంతుడు నేను కానీ శ్రీకృష్ణుని కాను. అభి హే సంగం, बाप रचयिता है, जब स्वर्ग रचते हैं तब तो राधे कृष्ण व लक्ष्मी नारायण आए, बाप आकर स्वर्ग का मालिक हमको ही बना दिया. जगत अम्बा और जगत पिता द्वारा राजयोग तो भगवान के सिवाय कोई सिखा न सकता. బాబా వచ్చి స్వర్గానికి యజమానిగా మనల్ని తయారు చేస్తారు, బాబు పిల్లల్ని తయారు చేస్తారు. జగదాంబ జగత్పిత ద్వారా రాజయోగము భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా నేర్పించలేదు. जगदम्बा बहुत नामिक रानी है, कलश भी जगदम्बा पर रखते हैं, लक्ष्मी नारायण पर राधे कृष्ण तो अब है नहीं, कृष्ण के साथ तो राधे भी होनी चाहिए ना. गीता में राधे का कुछ भी वर्णन है नहीं, भागवत में है. बाप कहते हैं कि जो राधे कृष्ण थे अब क्या बन गए, 84वें अंतिम जन्म में
मैं उन्होंने और उनकी राजधानी को फिर जगा रहा हूँ. ఏ భగవద్గీతలో చూడండి కేవలం కృష్ణుడి గురించి చెప్తారు, రాధ గురించి చెప్పరంటున్నారు బాబా. అయితే ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, రాధాకృష్ణులు ఎప్పుడైతే లేరు, వాళ్ళ 84వ అంతిమ జన్మలో ఉన్నారు. నేను వాళ్ళకి వాళ్ళ రాజధానికి వచ్చి మేల్కొల్పుతాను, రాజధానిని మేల్కొల్పుతాను అంటున్నారు. सभी को गोरा बना रहा हूँ, यह बड़ी गुह्य बात है जो तुम ही जानते हो कि हम सूर्यवंशी चंद्रवंशी दैवी घराने के हैं. हमने 84 जन्म भोगे, अब फिर से हम सत्युग में जाए. वन्नी गुह्यమైన రహస్యాలు మీకే తెలుసు. మనమే సూర్యవంశీ చంద్రవంశీ దైవీ వంశానికి చెందిన వాళ్ళము. మనమే 84 జన్మలు తీసుకున్నాము, మళ్ళీ సత్యయుగంలోకి మనమే వెళ్తాం. गिनती तो सतयुग से लेकर करेंगे ना, 84 जन्मों का चक्र भी मशहूर है. तुम बरसे को घड़ी घड़ी याद करते हो ना, अब 84वें चक्र को याद करो. బాబా ఏమంటున్నారు, 84 జన్మలు మీరే తీసుకుంటారు, సత్యుగం నుంచి స్టార్ట్ చేస్తారు కదా. 84 జన్మల చక్రం కూడా చాలా ప్రసిద్ధి చెంది ఉంది. మీరు వారసత్వాన్ని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు 84వ జన్మ కదా, 84 జన్మల చక్రం తిరుగుతూ 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 లాస్ట్ లో వచ్చారు. సో ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను ఎక్కడెక్కడ ఎన్నెన్ని జన్మలు, ఏ యుగంలో ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాను. इस चक्र को याद करना माना सारे वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ को याद. చక్రాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీని జ్ఞాపకం తెచ్చుకోవడం. जितना स्वदर्शन चक्र फिरता रहेगा उतना समझो वह यात्रा पर तीखा जा रहा है. మీ మనసులో ఎంతగా అన్నమాట న్యాచురల్ గా స్వదర్శన చక్రం, ఒకప్పుడు ఎలా ఉన్నాను, మధ్యలో ఎలా అయిపోయాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇది ఎంతెంత తిరుగుతూ ఉంటుందో అంతంత ఏమనుకోవాలి, మీ స్మృతి యాత్ర చాలా పర్ఫెక్ట్ గా ఉంది, స్మృతి యాత్ర కరెక్ట్ గా చేస్తున్నారు అని అర్థం. तुम जानते हो कि अब कांटों की दुनिया है, तमो प्रधान मनुष्य 5 विकारों में फंसे हुए. అయితే మీకు తెలుసు ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ముళ్ళ అడవిలాగా ఉందన్నమాట. అందరూ కూడా పంచ వికారాలలో చిక్కుకుపోయి ఉన్నారు. तमो प्रधान मनुष्य 5 विकारों में फंसे हुए हैं. बाप कहते मैं पन छोड़ दो लेकिन छोड़ते नहीं. నేను నాది అనేది వదిలిపెట్టేనని చెప్తారు బాబా, కానీ వదులుతారా, వదలరు. इतनी बेहद की राजाएं मिलती है तो भी कहते हैं कि क्या करेंगे. ఇప్పుడు ఎవరికైనా మీరు చెప్పారనుకోండి, రండి క్లాస్ వినండి, ఏమంటారు, వస్తామంటారా? బాబా ఏమంటున్నారు, ఇంత అనంతమైనటువంటి వారసత్వం దొరుకుతుంది మీకు, మరి తండ్రి వచ్చారు మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి, వచ్చి వినండి అంటే ఏమంటారంట, ఆలోచిస్తాము. क्या यह विकार इतना प्यारे लगते हैं जो कहते हो कि छोड़ने के लिए क्या करेंगे. మా బాబా అడుగుతున్నారు, మీకు వికారాలు ఎంత ఇష్టమా, మొదలు పెట్టండి అంటే ఆలోచిస్తాము చూస్తాము అని చెప్తున్నారు. अरे अभी तो प्रतिज्ञा करो तो बाप से मदद मिलेगी. इतना जरूर है कि प्रतिज्ञा कर फिर कुल कलंकित नहीं बनना. మరి ఇప్పుడే మీరు బాబాతో ప్రతిజ్ఞ చేయనప్పుడు తండ్రితో సహయోగం దొరుకుతుంది. తప్పకుండా ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కుల కలంకితులుగా కాకూడదు. సరే బాబా చెప్పారు కదా ప్రతిజ్ఞ చేసేసాను, తర్వాత చేసినా చేయకపోయినా, కొంతమంది చెప్తుంటే ప్రామిసెస్ క్యూ కర్తే క్యూకి నా నిభానే కే లియే చెప్తారు కదా కొంతమంది, ప్రామిస్లు ఎందుకు చేస్తారంటే దాన్ని చేయకుండా ఉండడానికి చేయడానిక. ప్రామిస్ ఎందుకు చేస్తారు, నిభాయించడానిక లేకపోతే చేసి చూద్దాంలే ఏదంటే అదే చేద్దాంలే అలా అనుకోవడానిక? నిభాయించడానికి. బాబాతో ప్రామిస్ చేశారంటే దాన్ని
ప్రాపర్ గా పాటించాలి కదా. మరి इतना जरूर है कि प्रतिज्ञा कर फिर कुल कलंकित नहीं बनना है, धरत पर ये धर्म ना छोड़िए, बड़ी कड़ी मंजिल है, बाप तो पूरी कोशिश करेंगे ना, लूज नहीं छोड़ेंगे. ఏదేమైనా కానండి, ప్రపంచం ఏమైపోయినా బాబా అంటున్నారు మీ యొక్క ధర్మాన్ని మర్చిపోకండి, పూర్తిగా ప్రయత్నం చేయండి, లూజ్ గా వదిలేకండి. అచ్చా ఏక్ బార్ మాఫ్ కర్ దేంగే, అగర్ ఫిర్ కియా తో మర్ పడేంగే, ఇస్మే రిజిస్టర్ ఖరాబ్ అవుతాయి. చలో పొరపాటు అలవాటికి ఒకసారి ఏదైనా తప్పు జరిగింది అనుకున్నారు, ప్రతిజ్ఞ చేసి మళ్ళీ తప్పు చేశారనుకోండి, ఒకసారికైతే బాబా మాఫ్ చేస్తారు, కానీ మళ్ళీ చేశారనుకోండి చనిపోతారు, దాంతో మీ రిజిస్టర్ కూడా పాడు. यह विकार तो पॉइजन है, ज्ञान है अमृत, जिससे मनुष्य से देवता बनते हैं, वह तो है कुसंत. మరి వికారాలంటే ఏంటి? బాబా అంటారు పాయిజన్, విషం. జ్ఞానం అంటే అమృతము, దాంతోనే మనిషి నుండి దేవతగా అవుతారు. బయటంతా ప్రపంచంలో కుసాంగత్యము. सिख लोग सत श्री अकाल कहकर बड़ी धुन मचाते, क्योंकि सत्य श्री अकाल ने सबका उद्धार किया. సిక్కులైతే ఏం చేస్తారంట, సత్ శ్రీ అకాలని చాలా అన్నమాట గట్టి గట్టిగా ఆవాజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సత్ శ్రీ అకాల్ అందరి యొక్క ఉద్ధారణ చేస్తారు. परंतु उनको भूल गए हैं, भूलना भी ड्रामा में नून है. जैन धर्म वालों का बड़ा कड़ा संन्यास है. बाप कहते हैं कि मैं तुमको सहज राजयोग सिखाता हूँ. జైన ధర్మం గురించి తెలుసా? జైన ధర్మం వాళ్ళు సన్యాసం చేస్తారు చూడండి, చాలా కఠినమైన సన్యాసం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక్కొక్క వెంట్రుక చేత్తో తీసుకుంటారు. అంటే మనం మాట్లాడితే ఉప్పు బయటకు వస్తుంది, లేకపోతే చాలా అన్నమాట రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. జీవ కణాలన్నీ చనిపోతాయని మూతికి బట్ట కట్టేసుకుంటారు, చెప్పులు లేకుండా నడుస్తారు. అంటే ఇది కట్ చేసుకోకూడదు, హెయిర్ కట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒక్కొక్కటి వెంట్రుకని పీక్కుంటూ ఉంటారు అనమాట. చాలా కిందనే పడుకుంటారు వాళ్ళు, నేలపైననే పడుకుంటారు. చాలా అన్నమాట కఠినమైన సన్యాసం చేస్తారు వాళ్ళు. మరి బాబా ఏమంటున్నారు, बाप कहते हैं कि मैं तुमको सहज राजयोग सिखाता हूँ, बाप कोई कष्ट नहीं देते. ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్ పెడితే వస్తారా? అసలే పారిపోతారు. ఎంత సహజ రాజయోగం, కూర్చొని హాయిగా చేయండి అంటేనే రావడం లేదు. నేను సంకల్పం చేశాను, ఒకటి చెప్తా తర్వాత క్లాస్ అయిందో. చెయ్యాలి మరి, లేకపోతే అసలు పట్టించుకోవట్లేదు, నన్నే అసలు డోంట్ కేర్ చేస్తున్నారు అందరు. बल एरोप्लेन में जाओ, मोटरों में घूमो फिरो, परंतु खान पान की जितना हो सके परहेज रखना है. भोजन पर दृष्टि देकर फिर खाना है, लेकिन बच्चे यह भूल जाते हैं. బాబా ఏది మీరు కష్టపడిపోయి ఏదో చేసేయండి అని చెప్పారు. కావాలంటే ఏరోప్లేన్ వెళ్ళండి, కారులో తిరగండి, ఏదైనా చేయండి, కానీ నియమాల విషయంలో లూజ్ కావాలి. ఆహార పానీయాలు, భోజనము, తినడంలో తాగడంలో ఎంత వీలైతంత పథ్యం పాటించాలి. ఇంకా తినేటప్పుడు దృష్టి ఇచ్చి తినాలన్నమాట. కానీ పిల్లలు ఈ విషయం మర్చిపోతారు. इसमें तो बाप को व साजन को खुशी से याद करना है. साजन हम आपकी याद में आपके साथ भोजन खाते हैं. ఏం చేయాలంటే తండ్రిని మీ ప్రీతముడిని ప్రేమగా గుర్తు చేయాలి. ఏమనుకోవాలి, బాబా లేదా ప్రీతముడా నేను నీ స్మృతిలో తింటున్నాను, నీతో పాటు కూర్చొని తింటున్నాను. आपको अपना शरीर तो है नहीं, हम आपको याद कर खाएंगे और आप भाषण लेते रहना. ऐसे याद करते करते आदत पड़ जाएगी और खुशी का पारा चढ़ता रहेगा. మీకైతే శరీరం లేదు, కానీ బాబా యొక్క స్మృతులు మీరు తింటూ ఉన్నారనుకోండి, బాబా మీరు భాషణ తీసుకోండి, అలా మీరు అలవాటు చేసుకుంటూ ఉంటే మీ సంతోషం యొక్క నశ పెరిగిపోతుంది అంటున్నారు. ज्ञान की धारणा भी होती जाएगी, कुछ खामी है तो धारणा भी कम होगी. అప్పుడు జ్ఞానం యొక్క ధారణ కూడా అవుతుంది, కానీ మనలోనే లోపాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ధారణ కూడా తక్కువైపోతుంది.
उनका तीर जोर से नहीं लगेगा। बाप से योग माना देखते हुए भी यह समझना कि यह अच्छे अच्छे महल भी मिट्टी में मिल जाए। మరి బాబు అంటారు అలాంటి పిల్లలు అంటే ధారణ చేస్తూ ఉన్నటువంటి పిల్లల్ని గురి తగులుతుంది, లేకపోతే గురి కూడా తగదు. తండ్రితో యోగము అంటే ఏంటి? చూస్తూ కూడా ఏమనుకోవాలి. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద మహళ్ళు చూస్తున్నారనుకోండి ఎక్కడైనా, ఏమనుకోవాలి? ఇవన్నీ మట్టిలో కలిసిపోతుంది. अब तो राजधानी हम यह हमारी राजधानी में नहीं थे, अब तो हमारी राजधानी स्थापन हो रही है, उसमें यह कुछ नहीं होगा, नई दुनिया होगी, यह पुराने झाड़ आदि कुछ भी नहीं होंगे, वहां सब फर्स्ट क्लास चीजें होंगी, इतने जानवर आदि यह सब खलास हो जाएंगे. జంతువులతో కూడా చూడండి ఎన్ని రోగాలు కదా. మరి బాబు అంటారు మన రాజధానిలో ఇవేమి ఉండవు. మన రాజధానిలో సత్యత్రేతాయుగంలో భూమి యొక్క లోపం ఉండదు కదా, అందరికి చాలా అన్నమాట విస్తారంగా భూభాగం ఉంటుంది. ఇప్పుడు మనకి జనాభా పెరిగిపోయి భూమి తక్కువ ఉంది కాబట్టి ఎన్ని ఫ్లోర్స్? 34, 40 కదా, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కదా. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే. కానీ సత్యత్రేతాయుగంలో ఉంటది, అందుకని అపార్ట్మెంట్సే ఉండవు అక్కడ. అంత అన్నమాట ఎవరికి ఎంత కావాలంటే అంత భూమి. అందుకనే మళ్ళీ ఆ రాజధాని స్థాపన అయ్యేది ఉంది. మరి బాబా అంటున్నారు ఇందులో ఏది కూడా ఉండదు. పాత వృక్షము ఇదంతా కూడా ఏది ఉండదు. అక్కడ అన్ని ఫస్ట్ క్లాస్ వస్తువులు ఉంటాయి, ఇన్ని జంతువులు కూడా ఉండవు అన్నమాట. బాబా ఏమంటున్నారు ఇక్కడ? ఫస్ట్ క్లాస్ వస్తువులే అక్కడ ఉంటాయి అన్నమాట, ఇన్ని జంతువులు కూడా ఉన్నాయి, అన్ని సమాప్తం అయిపోతాయి. वहां बीमारियां आदि भी कुछ नहीं होगी, यह सब बाद में निकलती है, सत्युग माना ही स्वर्ग. అనారోగ్యాలు ఇవన్నీ కూడా బాబా ఏమంటారు తర్వాత వస్తాయి అన్నమాట. అయితే సత్యుగం అంటేనే ఏంటి? స్వర్గం అని చెప్తున్నారు బాబా. यहाँ तो हर चीज दुख देने वाली है, इस समय सबकी आसरी मत है. गवर्नमेंट भी चाहती है कि ऐसी एजुकेशन हो जिसमें बच्चे चंचल ना. अभी तो बहुत चंचलता हो गई है. टिकटिंग करना यानी धरना देना, भूख हड़ताल आदि हो रहा है ना. यह सब किसने दिखाया? గవర్నమెంట్ కూడా ఏం కోరుకుంటున్నారు? పిల్లల ఎడ్యుకేషన్ అంతా బాగుండాలంటే ఇలాంటి చంచలత్వం. కానీ ఇప్పుడైతే ఏం చేస్తారు? పికెటింగ్లు చేస్తారు, ధర్నాలు చేస్తారు. స్కూల్లో కూడా చూడండి అపోజిషన్ కదా, వాళ్ళు ఏదైనా అనుకున్నారు చేయలేదనుకోండి ఏం చేస్తారు? ధర్నాలు దిగుతూ ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఎవరు నేర్పించారు? ఇదంతా ఖుద్కా సిఖాయా హువా హీ ఖుద్కే సామ్నే ఆతా. ఆ నేర్చుకున్నదే వాళ్ళ ఎదురుగా తీసుకొస్తారు. बाप कहते बच्चे शांति में रहो, झांझ आदि बजाना, रड़िया मारना यह सब है भक्ति की निशानी. బాబా అయితే ఏం చెప్తున్నారు? శాంతిగా ఉండండి, శాంతిగా ఉండండి. ఝాంజ్ అంటే ఒకటి ఉంటుంది, చిడతల్లా ఉంటాయి చూడండి, భజనలు చేసేటప్పుడు వాయిస్తారు కదా, ఇట్లా రౌండ్ రౌండ్ ఉంటుంది దానికి, అన్ని అలా చాలా సౌండ్ వస్తుంది. అది అలాగా వాయించడము, లేకపోతే గట్టి గట్టిగా అరవడము. భక్తులు ఏం చేస్తారు? అంత గట్టి గట్టిగా భజనలు చేస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గం యొక్క గుర్తులు. तुम साधना तो जन्म जन्मांतर से करते आए हो, साधना नाम चला आता, परंतु सदगति तो किसी की होती नहीं. तुम्हारे पास चित्र आदि फल लिटरेचर भी ना हो तो भी तुम मंदिरों में जाकर समझा सकते. यह लक्ष्मी नारायण पहले स्वर्ग के मालिक थे ना, उनको जरूर स्वर्ग के रचयिता से वर्षा मिला होगा. అయితే బాబా అంటున్నారు అన్నమాట, ఇక్కడ సాధన అయితే నడుస్తూ ఉంటుంది, జన్మ జన్మాంతరాలు చేస్తూనే వచ్చారు మీరు, కానీ సద్గతి ఎవరిదైనా కలిగిందా? కలగలేదు.
మీ దగ్గర చిత్రాలు ఉన్నా లిటరేచర్ ఉన్నా లేకపోయినా వెళ్ళి మందిరాల్లో చెప్పవచ్చు. ఈ లక్ష్మీ నారాయణులు విశ్వానికి యజమానిగా ఉండేవారు. వారికి తప్పకుండా స్వర్గ రచయిత నుండి వారసత్వం లభించింది. स्वर्ग का रचयिता तो है परम पिता परमात्मा, जो ही समझाते। मंदिर बनाने वाले ये नहीं जानते। तुम बच्चे समझाएंगे तो उनको परम पिता परमात्मा से वर्षा मिला है। जरूर कलयुग के अंत में ही मिला होगा ना। गीता में राजयोग की बात है। जरूर संगम पर ही राजयोग सीखे होंगे और सीखे होंगे परम पिता परमात्मा से, ना कि శ్రీకృష్ణ. రాజయోగం గురించి గీతలో చెప్పారు కదా, ఎవరు నేర్పించారు? శ్రీకృష్ణుడా పరమాత్ముడా? బాబానే నేర్పించారు, శ్రీకృష్ణుడైతే కాదు. रचयिता तो एक ही बाप है जिसको ही हेवनली गॉडफादर कहते हैं। जो अच्छे विशाल बुद्धि है वह अच्छी रीति समझते भी है और धारणा भी करते हैं। छोटी छोटी बच्चियां बड़े आदमी से बैठ बात करे, चित्रों पर समझाए, इन्हों को रचने वाला कौन? भल कामन चित्र भी हो वह ना भी हो, बच्चियां तोतली भाषा में समझा सकती है. బాబంటారు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద భక్తులకి చెప్పారనుకోండి చిత్రాల పైన, అయితే వీళ్ళని రచించేది ఎవరు? బ్రహ్మ విష్ణు శంకర్లని రచించేది ఎవరు? వాళ్ళకంతా బాగా అన్నమాట తెలియకపోవచ్చు, చెప్పడానికి రాకపోవచ్చు, కానీ వాళ్ళకి వచ్చి రాని భాషలో చెప్తూ ఉన్నారనుకోండి చాలా హ్యాపీగా తెలియదు. छोटे बच्चा अगर होशियार हो जाए तो कहेंगे कि बलिहारी इस एक बाप की है जिसने इनको ऐसा होशियार बनाया है। बच्ची कहेगी कि मैं जानती हूँ तब तो सुनाती हूँ, बेहद का बाप अब राजयोग सिखा रहे हैं. అంటే చిన్న చిన్న పిల్లలు బాబా అంటే తెలివైన వారుగా ఉండి చెప్పారనుకోండి, బలిహారం అంటే ఒక్క తండ్రిదే, అంటే మాకు ఆయన గురించి తెలుసు, ఆయనే మమ్మల్ని తయారు చేశారు అంటే మాకు తెలుసు, అందుకే మేము మీకు వినిపిస్తున్నాము. అనంతమైన తండ్రి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. देखो सबसे पहले दादियां कितने छोटे छोटे थे, दादियों के एक्सपीरियंस से एक बार गुलजार दादी कहती है कि बाबा ने सेवा दी, फलाने मिनिस्टर या किसी से मिलकर के आना, वहां के लिए जगह पूछने के लिए जाना, आना करके फिर ऐसे ही ट्रेन चढ़ के चले गए. उनको ये भी पता नहीं कि टिकट लेनी होती, తెలియదు కదా వాళ్ళకి. అసలు ఇంట్లో నుంచి అలాగే చిన్నప్పుడే వచ్చేసారు, చాలా చిన్న ఏజ్ లో వచ్చేసారు బాబా దగ్గరికి. అయితే బాబా ఒకసారి ఎవరినో పెద్ద ఆయన్ని కలిసి అక్కడ ప్లేస్ సేవ గురించి అడగమని, అంటే చిత్ర ప్రదర్శన పెట్టుకుంటాం, మాకు అక్కడ హాల్ కావాలి అని చెప్పేసి దాదాపు పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళమని చెప్పారు. అయితే వాళ్ళు ట్రైన్ టికెట్ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కేసారు. అంటే వాళ్ళకి అది కూడా తెలియదు అనమాట టికెట్ తీసుకోవాలని. ఆ తర్వాత టీసీ వచ్చి అడిగితే టికెట్ ఏదైతే టికెట్ కూడా ఉంటుందా మాకు తెలీదు అంటే, మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే, మాకు బాబా చెప్పారు ఫలానా చోటుకెళ్ళి ఫలానా దీని గురించి అడగమని చెప్పారు, టికెట్ అయితే లేదు అని చెప్పి టోలీ చేతిలో పెట్టారు. అయితే ఆయన చాలా అన్నమాట. మళ్ళీ అయితే ఆయన చెప్పాడు అనమాట, ఇలా ఉండదు, టికెట్ తీసుకోవాలి, ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మళ్ళీ టికెట్ తీపించడం జరిగింది నెక్స్ట్ స్టేషన్. అలాగే ఒకసారి మామూలు జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్కితే అంతా అక్కడంతా గోల గోల అలా చాలా ఉంటుంది కదా, చాలా డర్టీగా ఉంటే ఒక ఆయన తీసి వచ్చి వీళ్ళని మామూలు టికెట్ కానీ ఏసీ ఫస్ట్ క్లాస్ దాంట్లో కూర్చోబెట్టాడు బాబా. ఎందుకంటే దాది వాళ్ళు ఎంత అంటే ట్రైన్ లో కూడా, ఇప్పుడు ఈ రోజు గురువారం ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రావెల్ చేస్తాను, ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి, గురువారం మనకి ఏంటి భోగు పెట్టాలి. ట్రైన్ లో కూడా ఉన్న స్థానాన్ని అంతటిని శుభ్రం చేసుకొని ఫ్రూట్స్ ఏవో ఒకటి బాబా భోగు అలా అన్నమాట. అంటే నియమాలంతా, సో ప్రతిదీ అన్నమాట అంత నియమాలు పాటించేవారు కాబట్టి బాబా కూడా అంతా హెల్ప్ చేసేవారు. అలా చిన్న చిన్న పిల్లలు చెప్పారనుకోండి ఇంకా బాగా ప్రభావం పడుతుంది అంటున్నారు. बाप कहते अपने को आत्मा समझो, कोई भी देहधारी को गुरु मत समझो, एक सतगुरु तारे बाकी सब डुबोने वाले. స్వయాన్ని ఆత్మ అనుకోండి, ఒక బాబాని గుర్తించండి.
ఏ దేహధారుల్ని గురువులుగా అనుకోకండి, ఎందుకంటే ఒక్కరే సద్గురు, ఆయన మిమ్మల్ని తీరానికి చేరుస్తారు, మిగిలిన వాళ్ళందరూ ముంచేస్తారు. ऐसे टिकलू टिकलू करे तो ना बाला हो जाए, कन्याओं द्वारा ही ज्ञान बाण मारे, यह दिखाया है ना. ఇలా అన్నమాట మెల్లమెల్లగా చెప్తూ ఉన్నారనుకోండి, చిన్న చిన్నగా మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది అంటున్నారు. కన్యల ద్వారానే జ్ఞాన బాణం వేశారని చూపిస్తారు. ऐसे भी नहीं कि सभी समझ जाएंगे, जो अपने धर्म के होंगे वह जल्दी समझ जाएंगे. ఇలా అనుకోకుండా చెప్పిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది, అందరు వచ్చేస్తారు బాబా దగ్గరికి. ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే తొందరగా అర్థం చేసుకుంటారు. वानप्रस्थ वालों को वा जो मंदिर बनाते हैं उनको जाकर समझाना उठाना चाहिए. क्या करना अभी వానప్రస్థ వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఉంటారు కదా, ఈ మధ్య రేపుల్లో అయితే చాలా వాళ్ళు బాగా ఫ్రీగా ఖాళీగా సాయంత్రం కూర్చుని పిచ్చాపాటి పనికిరాని మాటలన్నీ ఇక్కడ సమాచారం అక్కడ సమాచారం మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఓల్డ్ ఏజ్ క్లబ్లు ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళి అర్థం చేయించండి అని. सेवा अरे देखो बाबा अपने हम कैसे कैसे सेवा करना सभी युक्तियां बताते रहते हैं. तो वानप्रस्थ वालों को वह जो मंदिर बनाते हैं उनको जाकर समझाना उठाना चाहिए. हम आपको शिव बाबा की बायोग्राफी बताते हैं. सेकंड नंबर है ब्रह्मा विष्णु शंकर, हम आपको वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी बताते हैं कि मनुष्य 84 जन्म कैसे लेते. వాళ్ళకి వెళ్ళి అర్థం చేయించండి. ఇప్పుడు వానప్రస్థులు ముసలి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి లేదా మందిరాలు తయారు చేసిన వాళ్ళు ఉంటారు, ట్రస్టీలు అలా ఉంటారు, వాళ్ళకి వెళ్ళి అర్థం చేయించండి. మేము మీకు శివబాబా యొక్క బయోగ్రఫీని చెప్తాము. సెకండ్ నెంబర్ బ్రహ్మ విష్ణు శంకరు, మేము మీకు వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ అర్థం చేయిస్తాము. మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు. यह 84 का चक्र है, ब्रह्मा सरस्वती सभी की कहानी बैठ बताए. ఇది 84 జన్మల చక్రము, బ్రహ్మ సరస్వతి అందరి యొక్క స్టోరీ మీరందరికీ అర్థం చేయించండి. बच्चों के सिवाय कोई समझा ना सके, आओ तो तुमको बताए कि लक्ष्मी नारायण ने राज्य कैसे पाया और फिर कैसे गवाया. అయితే చెప్పాలన్నమాట, ఇది బాబా తప్ప ఇంకెవరు అర్థం చేయట్లేరు. మరి మీరు వస్తే మేము చెప్తాము లక్ష్మీనారాయణ రాజ్యం ఎలా పొందారు, మళ్ళీ ఎలా పోగొట్టుకున్నారు. अच्छा यह भी नहीं समझते हो तो सिर्फ मन मनावो पूछो बस. అమ్మో ఇంత జ్ఞానం మాకు అర్థం కాదండి, మేము అర్థం చేసుకోలేము, పర్వాలేదు బాబా అంటున్నారు मन मनावो అయిపో. ऐसे ऐसे बच्चों को जाकर सर्विस करनी चाहिए. ఇలాగా వెళ్ళి ఏం చేయాలి. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అబ్బో ఇన్ని విషయాలండి మాకు అస్సలు గుర్తుండవు, మేము ఏం గుర్తు పెట్టుకోలేము, అందుకే ఏం చెప్పాలి, పోనీలేండి మీకు గుర్తుకు రాకపోతే వదిలేసే, బాబా నొక్కర్ని గుర్తు చేయండి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार मॉर्निंग और नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाबा देखो क्या क्या युक्तियां बताते रहते సేవా के. యాత్రలో ముందుకెళ్తున్నామా లేదా ఎలా తెలుస్తుంది, స్వదర్శన చక్రం కరెక్ట్ గా తిప్పుతూ ఉంటారు. తిప్పుతారా స్వదర్శన చక్రం అప్పుడప్పుడు అప్పుడప్పుడు రోజు తిప్పాలి.
धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अंदर में कोई भी खामी हो तो उसे चेक कर निकाल देना है। क्योंकि खुद के अंदर की खामी खुद को ही मालूम पड़ता, दूसरों को नहीं मालूम पड़ता। మీలో ఏవైనా లోపాలుంటే మీలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి, వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి। अंदर में कोई भी खामी हो तो उसे चेक कर निकाल देना है। మీలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి। बाप से जो प्रतिज्ञा की है उस पर अटल रहना है। తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేశారు, ఏం ప్రతిజ్ఞ చేశారు? భరత్ పరియే ధర్మ నా చోడియే, పవిత్రంగా ఉంటాము ఏదైతే ప్రతిజ్ఞ చేశారో వాటిపైన స్థిరంగా ఉండాలి, దానిపైన స్థిరంగా ఉండాలి। बाप से जो प्रतिज्ञा की है उस पर अटल रहना है। తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిపైన స్థిరంగా ఉండాలి। सेकंड, भोजन बहुत शुद्धि से दृष्टि देकर स्वीकार करना है। భోజనము చాలా శుద్ధతతో, భోజనాన్ని చాలా శుద్ధతతో దృష్టి ఇచ్చి స్వీకరించాలి। తినేటప్పుడు యోగయుక్తంగా ఎవరెవరు తింటారు? ఏమి చూడకుండా భోజనము చాలా శుద్ధితో దృష్టినిచ్చి స్వీకరించాలి। बाप अथवा साजन की याद में खुशी खुशी भोजन खाना है। తండ్రి లేదా ప్రీతముడి యొక్క స్మృతిలో చాలా సంతోషంగా భోజనం తినాలి। సంతోషంగా తింటారా? ఉప్పు ఎక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, మరి బాబా లేదా ప్రీతముడి యొక్క స్మృతిలో చాలా సంతోషంగా భోజనం చేయాలి। భోజనం మానా క్యా హై? బ్రహ్మ భోజన్ కదా। బాబా యజ్ఞం యొక్క బ్రహ్మ భోజనం అంటే అది ఇంట్లో చేసిన బ్రహ్మ భోజనమే కదా। బాబా యొక్క స్మృతిలో చాలా ప్రేమగా చాలా। एक बार डायबिटिक वालों का शिविर चला, डायबिटिक वाले प्रोग्राम अయింది, उसमें जो डाइट जो बताते उसमें वो भाई कितना अच्छा एक्सप्लेन कर रहा था, गिरीश भाई, गिरीश पटेल है वो भाई की केले को, एक केले को आधा घंटा खाए, ఒకటే ఒక అరటి పండు అరగంట సేపు ఎలా తినాలి తిని చూపించాడు। అంటే ప్రేమగా మాట్లాడుతూ దాంతో దానికి దృష్టి ఇస్తూ, అంటే మనం భోజనం ఇంటింటి తింటే మనకు శక్తి వస్తుంది, అది మిస్టేక్। ఏది తిన్నా క్వాంటిటీ అనుసారంగా బాబా స్మృతిలో తింటే దాని శక్తి వస్తుంది। అలా భోజనానికి దృష్టి ఇస్తూ ఎలా తినాలి, ఒక్కొక్కటి ఎలాగంటే ఇది నాకు లోపల వెళ్తుంది, దీంతో నాకు శక్తి దొరుకుతుంది, నాకు దీని వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది, అలా ఆయన ప్రాక్టీస్ చేయించాడు నిజంగానే। అలా మనం కూడా బాబా ఎందుకు చెప్తారు భోజనాన్ని దృష్టి తినండి, దృష్టి ఇచ్చి తింటే దాంట్లో ఏదైనా వ్యర్థం ఉన్నా, దాంట్లో ఏదైనా ఉన్నా అన్ని క్లియర్ అయిపోతాయి కదా। అలాగా బాబా చెప్పింది మనం పాటిస్తే చాలా ప్రయోజనం ఉంది। वरदान, सर्व खजानों के अधिकारी बन, सर्व खजानों के अधिकारी बन, स्वयं को भरपूर अनुभव करने वाले, स्वयं को भरपूर अनुभव करने वाले मास्टर दाता भव, मास्टर दाता भव। सर्व खजानों के अधिकारी बन, स्वयं को भरपूर अनुभव करने वाले मास्टर दाता भव। सर्व ఖజానానికి అధికారిగా స్వయాన్ని నిండుగా అనుభవం చేసుకునే మాస్టర్ దాతగా కండి।
कौन से खजाने? सर्व खजाने అంటే ज्ञान पूर्ण शक्तियां, समय శ్వాస సంకల్ప అన్ని ఖజానాలు. అన్ని ఖజానాలకి అధికారిగా ఈ స్వయం సంపన్నంగా అనుభవించుకునే మాస్టర్ దాతలుగా కండి. वरदान का विस्तार है. कहा जाता है 1-2,000 पाव, 1-2,000 पाव. ఏం చెప్తారు? ఒకటి ఇవ్వండి 1000 తీసుకోండి. विनाशी खजाना देने से कम होता है, अविनाशी खजाना देने से बढ़ता है. विनाशी खजाना इस्ते తక్కువైపోతుంది, अविनाशी खजाना इस्ते పెరుగుతుంది. लेकिन दे वही सकता है जो स्वयं भरपूर है. కానీ ఎవరు ఇవ్వగలరు? ఎవరైతే స్వయం నిండుగా ఉంటారు. నా దగ్గర ఉంటేనే మీకు ఇస్తాను, నా దగ్గర లేకపోతే నేను ఆలోచిస్తా, అయ్యో నాకు వదిలేస్తుంది, వీళ్ళకి ఎలా ఇచ్చేస్తారు. ఎవరు ఇవ్వగలరు? ఎవరి దగ్గర అయితే నిండుగా. तो मास्टर दाता अर्थात स्वयं भरपूर व संपन्न रहने वाले. మాస్టర్ దాతలు అంటే అర్థం ఏంటి? స్వయం నిండుగా లేదా సంపన్నంగా ఉండేవారు. పూరే నషా రెహతా కి బాప్ కా ఖజానా మేరా ఖజానా. అలాంటి పిల్లలకి నష ఏముంటుంది? తండ్రి యొక్క ఖజానా అంటే నా యొక్క ఖజానా. जिनकी याद सच्ची है उनके सर्व प्राप्तियां स्वतः होती है. अंडरलाइन. ఎవరి స్మృతి సత్యంగా ఉంటుందో వారికి అన్ని ప్రాప్తులు కలుగుతాయి. जिनकी याद सच्ची है उन्हें सर्व प्राप्तियां स्वतः होती है, मांगने व फरियाद करने की दरकार नहीं. అలాంటి వాళ్ళకి అడిగే అవసరము లేదా ఫిర్యాదు చేసే అవసరము లేదు. అలాంటి వాళ్ళకి అడగడము లేదా ఫిర్యాదు చేసే అవసరము లేదు. స్లోగన్. अपनी स्थिति अचल अडोल बनाओ, तब अंतिम विनाश की सीन देख सकेंगे. अपनी स्थिति अचल अडोल बनाओ, तब अंतिम विनाश की सीन देख सकेंगे. తమ యొక్క స్థితిని అచంచలంగా అడోలంగా చేసుకున్నట్లయితే अंतिम विनाशनम యొక్క सीन ని చూడగలరు. अभी इतना स्टेबल नहीं होंगे तो लास्ट में क्या होगा? ఇప్పుడే చూడండి, కొంతమందికి ఎక్కడైనా యాక్సిడెంట్ చూసారు, లేకపోతే ఏదైనా ఎవరికైనా కొంచెం దెబ్బ తగిలింది, ఏదైనా చూస్తే చాలా అసలు తిండి సాయించరు, ఏం చేయలేరు, అసలు ఇంట్లో ఎలానో అయిపోతారు. మరి లాస్ట్ సమయంలో ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా భయంకరంగా. అది కూడా మనకు తెలిసిన వాళ్ళు, మనం కావాలనుకున్న వాళ్ళు మన ముందే పోతూ ఉంటారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అందుకని బాబా ఏమంటారు? మీ స్థితి అచంచలంగా అడవులంగా తయారు చేసుకోండి, అప్పుడే అంతిమ వినాశనం సీన్ని చూడగలరు. ఎంతమంది రెడీ ఉన్నారు చూడడానికి? చూస్తారా? అమ్మో ఇలా ఏంటి, అయ్యో ఇలా ఏంటి ఏడుస్తారా? మాతాజీ మొన్న ఏదో వీడియోలో ఏదేదో చెప్పారంట, బ్రహ్మకుమారీస్ ఇలాగా, బ్రహ్మకుమారీస్ అలాగా అని. మన తులసమ్మకే ఫోన్ చేసింది, అక్కయ్య ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు. ఎవరు ఎలా చెప్తే మనకి తెలుసు కదా. ఇవే అన్నమాట పరీక్షలు. అందుకనే మనం అచంచలంగా అడగలంగా మనకు తెలుసు. అలాంటి వీడియోలని ముందే చెప్పాను, నేను ఒకసారి చెప్పాను మీకు. అలాంటి వీడియోల మీద అన్సబ్స్క్రైబ్ చేసేసి చూడకూడదంటే వస్తాయి, కావాలని నన్ను చూసిందని చెప్పట్లేదు, చెప్పేది వినండి ఫస్ట్. నేనేం చెప్తున్నా వస్తాయి, ఎన్నో వస్తాయి. అంతిమ సమయంలో స్థిరంగా ఉండాలంటే ఇది కూడా ఒక పరిస్థితి. ఇలా కాదు ఓన్లీ యాక్సిడెంట్స్ అయితేనే, ఎవరికేదో అయిపోతేనే కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీడియా ఇదంతా ఎంత అలర్ట్ అయిపోయిందంటే, ఇప్పుడు ఏదైతే సంస్థ పేరు బాగా ప్రసిద్ధి చెందింది, బాగుంది అనేది ఉంటుంది చూడండి, వాళ్ళని కిందకి పడేయాలని చాలా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు తెలియదు, బాబా పిల్లలంటే చాలా ఇన్నోసెంట్ ఉంటారు, కొన్ని విషయాలు తెలియదు అన్నమాట. కాబట్టి మనం మన జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు కావాలని ఏం చేస్తారంటే మీకు ఆవేశం తెప్పిస్తారు. ఇప్పుడు నన్ను అన్నారు అనుకోండి, ఆ పోనీలు అనుకోలేని వదిలేస్తారు.
వేరెవరినైనా సరే అనుకోలేని వదిలేస్తాం. బాబాని అన్నారు అనుకోండి కోపం వచ్చేస్తాం మనకి. కానీ అది కూడా రాకూడదు, ఎందుకంటే వాళ్ళు అదే చూస్తారు. మీకు ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ మీద ఏదో అని లేకపోతే ఏదో చేసి అయితే వాళ్ళు ఏమన్నారు అనేది రికార్డ్ చేయరు, మీరేమన్నారు అనేది రికార్డ్ చేసి అలా చాలా చాలా చోట్ల అనమాట అవుతాయి కూడా. ఎందుకంటే బాబు అంటాడు కదా, అతి అయితేనే అంతమవుతుంది. అందుకని మాకు కూడా మీటింగ్స్ లలో అందరికీ అన్నమాట ఇదే చెప్పారు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ మనం ఏ విధంగా అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తారనమాట, మనం ఏంటనే తెలియదు అనమాట ఈజీగా. రీసెంట్ గా కూడా అలానే అయిందనమాట. అందుకనే మనం ఎంత క్వైట్ గా ఉండాలి, ఎంత చేయగలిగితే చేయలేకపోతే సైలెంట్ గా ఉండాలి. अव्यक्त इशारे अंतिम परीक्षाओं में पास होने के लिए प्रज्ञा की शक्ति को बढ़ाओ. अंतिम పరీక్షల్లో పాస్ అవ్వాలంటే పరిశీలన శక్తిని పెంచుకోండి. ఇదే పరిశీలన శక్తి అంటే అదే కదా. లాస్ట్ లో ఎన్నో రకరకాల పరిస్థితులు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. సో వాళ్ళని పరిశీలించాలి అంటే మరి మన యోగం బుద్ధి యోగం కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు జూలై మంత్ స్టార్ట్ అవుతుంది. జూలై అంటే దీదీ డే, దాది కాదు ప్రకాష్ మంత్ దాది, దీది అంటే మన్మోహిని దీది. జూలై మంత్ అంతా మన్మోహిని దీది డే అంటే మన్మోహిని దీది శరీరం విడిపెట్టి అనమాట జూలైలో. సో దీదీకి చాలా పరిజ్ఞకి శక్తి, దీదీలో చాలా ఉండేది పరిశీలన శక్తి. మన్మోహిని దీది జస్ట్ చూడగానే వీళ్ళు అసలు జ్ఞానానికి ముందు ఉంటారా, అసలు ఉంటారా ఉండరా అది కూడా చెప్పగలిగేవారు. అంత సూక్ష్మ శక్తి అన్నమాట దీదీకి. పరిశీలన శక్తి చాలా ఉండేది. మళ్ళీ ప్రేమ కూడా చేసేవారు, మళ్ళీ లాఫుల్ గా కూడా ఉండేవారు. అందుకేం చెప్తారంటే దీది దాది జోడి. పెద్ద దాది ఉండేవారు ప్రకాష్ మణి దాది అని. దీది దాది జోడి ఎలాంటిదంటే మా బాబు, దాది ప్రేమ అనమాట, తల్లిలాగా ప్రేమ. దీది ప్రేమ ఉన్నా మళ్ళీ ఫాదర్ ఎలా ఉంటారు, చెప్పే చోట కరెక్ట్ గా కరాఖండిగా చెప్తారు అలా అనమాట. ఇలా పరిశీలన శక్తి మనకి చాలా కావాలి. 30th पॉइंट, आपका जो वायदा है कि हम एक है, एक के होकर रहेंगे. చేశారా ప్రతిజ్ఞ? మీరేం ప్రతిజ్ఞ చేశారు? మేము ఒక్కరమే, ఒక్కరికి చెందిన వారమే, ఒక్కరిగానే ఉంటాం కదా. మనందరం కూడా యూనిటీ. ఏక్ కి హీ మత పర్ చలేంగే యహ సదైవ పక్కా రఖనా. ఒక్కరి యొక్క మతానుసారంగానే నడుచుకుంటాం. ఇది ఎప్పుడు పక్కాగా పెట్టుకోండి. जितना आप अव्यक्त स्थिति में स्थित रहेंगे उतना माया के बहुरूपों को सहज परख कर अपने को सेव कर सकेंगे. మీరు ఎంతగా అనమాట మీ అవ్యక్త స్థితిలో స్థితిలో ఉంటారో అంత మాయ యొక్క బహురూపాలని సహజంగా పరిశీలించుకొని మిమ్మల్ని మీరు సేఫ్ గా పెట్టుకోగలరు. अव्यक्त स्थिति में रहने से हर कर्म में अलौकिकता का अनुभव होता. अव्यक्त స్థితిలో ఉంటే प्रति कर्मलो अलौकिकता అనేది అనుభవం ఉంటుంది. हर कर्मेंद्रियों से अतिद्रय स्थिति महसूसता होगी. चेहरे पर मुखान्यत और अलौकिकता दिखाई देगी. ప్రతి కర్మేంద్రియత్తు అతిద్రయ సుఖం అనేది అనుభవం అవుతుంది. మీ ముఖం పైన ఆత్మీయత మరియు అలౌకికత కనిపిస్తూ ఉంటుంది. ఓం శాంతి.